హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో రీసెంట్గా వస్తున్న కస్టమర్ ఇంక్వైరీస్, అంటే ఒక ఇళ్ళు కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ అలాగే ఒక సైట్ కొనుక్కునే వాళ్ళు, వీళ్ళ నుంచి వస్తున్న ఇంక్వైరీస్ని బేస్ చేసుకుని ఇది అనాలిసిస్ వీడియో అండి. ఇందులో ప్రాపర్టీ ప్రమోషన్ చేయట్లేదు. ఒక లొకేషన్ అనాలిసిస్, అంటే తెలిసిన వాళ్ళకి, అన్నీ తెలిసిన వాళ్ళకి కాదు, కొందరికి ఈ ఏరియాస్ మీద వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి ఏ లొకేషన్కి వెళ్తే బాగుంటుంది, అసలు ఏ లొకేషన్కి వెళ్ళాలి, సో ఈ పాయింట్ల మీద ఒక చిన్న విశ్లేషణ వీడియో పెడుతున్నారు. ఈరోజు తిరుపతిలో అది ఇళ్ళైనా ఓపెన్ సైట్ అయినా ఇక్కడ కస్టమర్కి ముందు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్. ఆ బడ్జెట్ ప్రకారం ఆ లొకేషన్ వెతుక్కోవాలి, కానీ ముందే ఈ లొకేషన్ బాగుంటుంది నాకు ఇక్కడైతే అనుకుంటే దానికి తగ్గ బడ్జెట్ మన దగ్గర ఉండాలి. మీరు లొకేషన్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్ తగ్గ బడ్జెట్ మీ దగ్గర ఉంటేనే అది పాసిబుల్. అంతేగాని ఇక్కడైతే బాగుంటుంది, అక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది, దీనివల్ల ఈ కాలయాపన, అంటే ఈ టైం అనేది చాలా వేస్ట్ అయిపోయి కూడా కొందరు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు సరదాగా అర్థం అవడం కోసం అయితే, ఈ పెళ్లిళ్ళు చేసేటప్పుడు పిల్లలకి పేరెంట్స్ చేసే మిస్టేక్ ఈరోజు చాలామంది ప్రాపర్టీ కొనేటప్పుడు చేస్తున్నారు. జనరల్గా పిల్లలు 25 ఏళ్ళు దాటాక పెళ్ళిళ్ళు అనుకున్నప్పుడు ఆ పిల్లవాళ్లే కదా, ఇంకా చిన్నపిల్లలే కదా అని మనకు మంచి సంబంధం కావాలి, బాగా చదువు ఉండాలి, మంచి కుటుంబం అయి ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి, తెల్లగా ఉండాలి, పొడవు ఉండాలి అని ఇన్ని చూస్తాం చూడండి. జనరల్గా అలా అన్నీ ఉన్నవాళ్ళు భూమి మీద చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు మన పిల్లని చేసుకోవాలి కదా, మన పిల్లోని చేసుకోవాలి కదా. సో ఇక్కడ అన్ని పెట్టుకున్నందువల్ల కాలయాపన జరిగి అలా అంటే మంచి వస్తుంటాయి, అయినా వీళ్ళు వదిలేస్తుంటారు. ఇంకా మంచి సంబంధం కావాలి అని చేసుకుంటా పోయి కొన్ని రోజుల తర్వాత 33, 35, 36, 38 కూడా అయిపోద్ది వాళ్ళ పిల్లలకి వయసు. అప్పుడు ఆ వయసులో ఇంకా పెళ్ళిళ్ళు చాలా కష్టం కాబట్టి ఆ ముందు వచ్చిన సంబంధాలు ఎంతో మెరుగు, అవన్నీ వదిలేసుకొని చివరికి ఎట్లాంటి సంబంధం అంటే ఇంకా ఆ సంబంధం, ఆ పెళ్లి చేసుకున్నావుడే చేసుకోకపోయినాడు, అటువంటి సంబంధాలకి తప్పనిసరి ఒప్పుకునే పరిస్థితుల్లో పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇదే జరుగుతుంది. సో అందువల్ల మన కోరికలు పెంచుకునే కొద్దీ మన దగ్గర కూడా అంత స్టఫ్ ఉండాలి. మనం ఒకటి కోరుకునేటప్పుడు అది మన దగ్గర ఉండాలి ఫస్ట్. సో ఇది సరదాగా చెప్పాను. ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో కూడా ఇప్పుడు చాలామంది సైట్ అయితే బైరాగపట్టిలో కొంటే ఎలా ఉంటుంది, సైట్ బైరాగపట్టిలో, అవిలాల్లో కొంటే ఎలా ఉంటుంది, వైకుంఠపురంలో కొంటే ఎలా ఉంటుంది, లీలామహల్ జంక్షన్కి దగ్గరలో సత్యనారాయణపురంలో కొంటే ఎలా ఉంటుంది, కపిల్ తీర్థం రోడ్లో, అంటే ఇవన్నీ 20 ఏళ్ల క్రితం అండి. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఈ లొకేషన్స్ గురించి ఆలోచించుకోవాలంటే బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ గురించి చెప్పట్లేదు, బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కడన్నా కొంటారు. బస్ స్టాండ్ పక్కన కొంటారు, రైల్వే స్టేషన్ పక్కన కూడా కొంటారు. ఇది నేను చెప్పేది జనరల్గా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు వీళ్ళ గురించే చెప్తున్నాను. బిలీనియర్స్ గురించి అయితే కాదు. వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా కొనగలరు. సో ఈ వీడియో అప్లై అయ్యేది ఎవరికంటే కొంచెం అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు, ఏదో ఒక 20-30 లక్షలు పెట్టుకొని బైరాగపట్టిలో 50 ఎకరాల స్థలం కొనేద్దాం అనుకునేవాళ్ళు, 40-50 లక్షలు పెట్టుకొని లీలామహల్ జంక్షన్, సత్యనారాయణపురం లేదు కేటీ రోడ్లో ఇండిపెండెంట్ ఇళ్ళు దొరికేస్తుందా? అలా దొరకవు. ఎందుకంటే అంకణం రేట్ తెలుసుకోండి. సో తిరుపతిని ఇప్పుడు 3 భాగాలుగా విభజించుకొని మీరు చూసుకోండి. ఎవరన్నా అది ఇళ్ళైనా సైట్ అయినా, తిరుపతి అనేదాన్ని మొదటి భాగం మన తిరుపతి నుంచి ఇటు చంద్రగిరి లోపు, అటు రేణిగుంట లోపు, ఈ భాగం అంతా కూడా ఇదంతా రెడీ టు కన్స్ట్రక్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సైట్ మీద ఎక్కువ పెట్టుకోవాలి, లేదు స్థలం కొనుక్కోవాలన్నా కూడా స్థలం తక్కువ ధరల్లో లేవు. మీరు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేదో ఎక్కడో నెంబర్లు చూసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎక్కడ దగ్గర ఇప్పిస్తారు అనే ఆ ముందు అటువంటి అపోహలు వదులుకోండి. వాళ్ళు అక్కడున్న రేటు మీకు ఇప్పిస్తారు, కానీ మీకు కావాల్సిన రేటు అయితే ఇప్పించలేరు ఈ మధ్య భాగంలో. ఇదొక భాగం. రెండో భాగం తక్కువలో కావాలనుకున్నాడు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పిన ఈ రేణిగుంట లోపైన, చంద్రగిరి లోపైన అంకణం 1,00,000 లోపు లేదు, ఎప్పుడో దాటేసింది. 1,50,000, 2.5, 3 కూడా ఉన్నాయి, చెప్తాను ఇప్పుడు మీకు. సో అది పరిస్థితి. 1,00,000 పైన, 1,00,000 అంటే మళ్ళీ 1,00,000 రెడీ అనేవాళ్ళు ఉంటారు. అలా అన్నిటికీ ఆవేశపడకుండా 1,50,000, 2.5 అలా ఉన్నాయి. ఇంకా ఏర్పేట నుంచి వెంకటగిరికి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్లోనే 50కి దగ్గరకు వచ్చేసింది మీకు అంకణం. 50,000కి దగ్గరకు ఉంది ఇప్పుడు.
కొందరు 50, ఎవరో మరి రీసెంట్గా మరి కొత్త లేఅవుట్ రాబోతుందంట, ఐఐటి దాటగానే వాళ్ళు ఏకంగా 90,000 ₹1,00,000 పెడదామని ప్రపోజల్లో ఉన్నారట. మరి అక్కడ 1,00,000 ఐఐటి దాటాక వెంకటగిరి వైపు దానికి ఆపోజిట్లోనే ఎక్కడ మరి సమ్వేర్ అంకణం 1,00,000 వినపడుతోంది. త్వరలో వింటారు, పేపర్లో ఇంత పెద్ద యాడ్ చూస్తారు మీరు. 90,000 1,00,000 ఏర్పేడు రైల్వే ట్రాక్ దాటాక. సో అక్కడే 50 టచ్ అయిపోయింది. మరి ఇంకా మీరు ఈ రేణిగుంట లోపు చంద్రగిరి లోపు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఎంత చేంజ్ వస్తుంది. అక్కడ 1,00,000 వినిపింగానే ఇక్కడ ఇంకో 1,00,000 పెరుగుతుంది. ఇంకేదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదు, మనకు ఇంకో ఒక 50,000 పైన 1,00,000 లోపు చూసేవాళ్ళు. అంటే అంకణం 50 దాటాక ఆల్రెడీ దాటేస్తున్న లొకేషన్ ఇది. అది రేణిగుంట ఏర్పేడు మధ్యలో అండి. ఇది మొత్తం ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది, 12-13. అయితే ఇందులో మళ్ళీ రేణిగుంట పాత చెక్ పోస్టు, కొత్త చెక్ పోస్టు, ఈ ఎయిర్పోర్టు, గుత్తివారిపల్లె, ఈ మధ్యలో ఉండేదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ కొనేద్దామంటే కుదరదు. అదే అక్కడ ఉంది, అక్కడక్కడ ఒక 10% పట్టా ల్యాండ్ ఉంది, కానీ 90% ఏపీ ఎస్పీడీసీఎల్ కానీ, ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్ కానీ, ఏపీ ఐఏసీ వాళ్ళది కానీ, ఆ వంక ఒకటి వెళ్తుంది. కాస్త ఇప్పుడు అక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళంటే ఏదో బస్సుల్లో కార్లో స్పీడ్గా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు తిరుపతిని ఇదంతా ఖాళీగానే ఉందనుకొని వెళ్ళిపోతారు. మనం తిరుపతి వాళ్ళని కూడా ఇదంతా ఖాళీ అనుకుంటే అది అపోహే. అది స్లోగా బండి వేసుకొని ఒకరోజు స్లోగా వెళ్ళండి. రేణిగుంట పాత చెక్ పోస్ట్ నుంచి స్పీడ్గా వెళ్ళొద్దు, 30లో 40లో వెళ్ళండి. గల గమనించుకుంటూ వెళ్ళండి ఏర్పేడు వరకు. గుత్తివారిపల్లి దాకా ఏం లేదంతా ప్రభుత్వ భూమే. కొద్దో గొప్ప ఇంకా పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉండేది గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడు మధ్యలో. ఇది 8 కిలోమీటర్లు. మళ్ళీ ఈ 8లో కూడా గమనించండి కాస్త. పెట్రోల్ బంకులు, దాబా హోటల్స్, ఎగువ మల్లవరం, దిగువ మల్లవరం, రిలయన్స్ పెట్రోల్ బంకు, శ్రీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్, అయ్యప్ప టెంపుల్, తులసి భవన్, ఆ హోటళ్ళు, అంజుమేడి తీసేస్తే అంటే 8లో ఇదే 6 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఇదంతా లేదు, మీకు ఎక్కడ భూమి లేదు హైవేకి. ఎఫ్సీఏ గోడౌన్స్ ఇవన్నీ తీసేస్తే హార్డ్లీ 20 ఎకరాలు కూడా లేదండి. మీకు తెలియదు, వెతకండి మీరు. అంటే హైవే ఫేసింగ్తో సేలుకు ఉండే 20 ఎకరాలు కూడా లేదు. 6 కోట్లు, 7, 8 కూడా చెప్తారు, 10 కోట్లు కూడా అయిపోయిందంటే ఇప్పుడు కోట్లకు వాల్యూ పోయింది. అది తెలుసుకోండి. అబ్బా అక్కడ అనేది ఆ రోజులు పోయినాయి. అబ్బాయి అంటే ఈరోజు 6 లైన్ పడిపోయింది. 40 నిమిషాల్లో నాయుడుపేటకి వెళ్ళిపోవచ్చు. అంటే నాయుడుపేట కూడా తిరుపతి కింద లెక్క ఇప్పుడు, కాసేపు కారులో జర్నీ చేయగలిగితే. సో కాబట్టి మనం ఇంకా మిగిలింది అంటే ఆ ఏర్పేడు వెంకటగిరి రోడ్డుకి ఇంకా తిరుపతి లోకల్ వాళ్ళు అయితే మన సొప్పది, వాళ్ళు వెళ్ళరు. ఎవరో కొందరు వెళ్ళారు. అక్కడ కొన్నదంతా ఎక్కువ నాన్ లోకల్, కడప, నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ, అది తిరుపతి కింద చెప్పి మార్కెటింగ్ చేశారు కాబట్టి ఏదో ఒక బిట్ ఉంటే చాలు అలా కొన్నవాళ్లే. తిరుపతి వాళ్ళు అంత ఈజీగా ఏర్పేడు దాటి అటు వెంకటగిరి రోడ్లోకి వాళ్ళు దూకరు. అప్పుడే ఈ వాళ్ళు రేణిగుంటే దాటట్లేదు వాళ్ళు. ఇంకా ఏర్పేడు వెంకటగిరి అనేది అది హాస్యం. ఇంకా మనకు ఈ తిరుపతి కింద ఈ లోకల్లో కొనలేని వాళ్ళు, ఆ ఏర్పేడు వెంకటగిరి రోడ్లోకి వెళ్ళలేని వాళ్ళు, ఇంకా మధ్యలో ఏదో ఇంకా కొనాలి అనుకుంటే వాళ్ళకి మిగిలింది ఇదే, ఈ గుత్తివారిపల్లె ఏర్పేడు మధ్య భాగంలో. ఇది కూడా హైవే మీద ఆలోచించబాకండి. ఈ మధ్య అసలు ఎంక్వైరీలు ఎలా వస్తున్నాయంటే ఫోన్ చేస్తే హైవేకి దొరకదా అండి. హైవేకి ఎకరమే 6-7 కోట్లు ఉంది. మీకు ఎకరాలు వేరు, ఎకరం వేరు. 1 ఎకరం ఉంటే 8 కూడా చెప్తాడు. సైజు తగ్గే కొద్దీ మీకు అంకణాల్లోకి వెళ్ళిపోతుంది. ఎకరం ఉంటే ఇప్పుడు అంకణం రేటు చెప్తున్నారు. హైవేకి 1,50,000 అంకణం, 1,200 అంకణాలు అంటే ఎకరం 18 కోట్లు అమ్మాలి. తెలుసా మీకు? ఎకరం 18 కోట్లు అమ్మాలి. 1 ఎకరం ఉన్నాడు. ఇది 1 ఎకరం ఉన్నవాళ్ళు వింటే ఎగిరికి అంతేస్తారు, అబ్బో నాది 1 ఎకరం 18 కోట్ల అని. అంటే 18 కోట్లకు వైబిలిటీ ఉండదు, తీసుకొని దాని నుంచి రిటర్న్స్ ఉండవు. కాబట్టి ఎకరం అయితే ఆ విధంగా అమ్మాలి. చిన్న బిట్లు కొందరు 100 అంకణాలు, 150, 200 అంకణాలు అలా హైవే ఫేసింగ్తో దొరకవు. ఎందుకంటే అది ఎకరం ఉంటుంది అక్కడ. నీకు హైవే ముందు 200 అంకణాలు ఇచ్చేసి వెనక వాడు ఉంచుకుంటాడా? సో అందువల్ల ఇవన్నీ ఫీల్డ్ గ్రౌండ్ రియాలిటీస్. ఇవన్నీ హైవేకి లేవు. ఏదైనా కొంచెం లోపలికి వెళ్లాల్సిందా. లోపలికి వెళ్తే కూడా చూడండి, గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్లోపే రైల్వే ట్రాక్ అడ్డం వస్తుంది. అవతలకి వెళ్ళి కూడా లేఅవుట్లు వేసేసారు. 45,000, 50,000 అంకణం కొండ కింద. ఇవన్నీ గమనించకుండా తిరుపతిని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ ఎయిర్పోర్టు, ఏపీఐఏసీ ల్యాండ్, డిక్సన్ అని అవి ఇవి ఉంటాయి. ఇంకా పోతే మళ్ళీ ఇంకా రైట్ ఇంకో 1.5 km వెళ్తే మనకు వచ్చే స్వర్ణముఖ రివరే. అసలు భూమి ఎక్కడుంది? గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడు మధ్యలో భూమే లేదు. ఆ ఉన్న కొద్ది భూమిని కూడా చాలామంది
ఇది చాలా దూరమే తిరుపతికి బాగా దూరం కదా ఇది మనం ఈ విధంగా మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుని ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం మేము 99 2000లో రియల్ ఎస్టేట్ చేశాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాం. తనపల్లిలో అంకణం 1,00,000 దాటద్దని అప్పుడు ఎంతమంది ఊహించుంటారు అసలు. చిగురు వాడు తీసుకుంటే ఈరోజు 1,75,000. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ అయితే 2 లక్షలు. ఎవరు కల్లో కూడా అనుకోండ్రు. ఇంకా మంగళూరు రోడ్డు అయితే అది ధరలు మాత్రమే కాదు, అసలు ఆ రోడ్లో ఒక కొత్త ప్రపంచం వస్తుందని తిరుపతి రోడ్లు అయితే ఈ 2003, 4, 5లో ఎవరు కనీసం ఎక్స్పెక్టేషన్ కూడా చేయాల. ఏకంగా ఇప్పుడు అంకణం 3 లక్షల రేటు కూడా వింటున్నారు అక్కడ. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ మధ్యలో కూడా మళ్ళీ రేణిగుంట ఎయిర్పోర్ట్ అంటే రేణిగుంట అనుకుంటారు. అలా ఇవన్నీ విశ్లేషణ వీడియో ఇందులో ఎక్కడ ఆవేశపడిపోతే అక్కడెక్కడ దొరకవు అంటే గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో. ఎందుకంటే గుత్తివారిపల్లి వరకు అంతా ప్రభుత్వ భూమే, తీసేయండి మైండ్లోంచి. సో గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో కూడా ఈ యొక్క మంగళం రోడ్లో ఒక నయా దునియా, ఒక కొత్త ప్రపంచం వస్తుంది. సో గతంలో లాగా మళ్ళీ ఈ రోడ్డు విషయంలో కూడా నోరెళ్ళ పెట్టి అలా చూస్తూ ఉండే కంటే మనం అక్కడికి వెళ్ళి ఒక ప్లాట్ కానుకుంటే పిల్లల కోసం, అన్నీ మీకోసమే కాదు పిల్లల కోసం ఒక సైట్ తీసి పెట్టండి. ఈ రేణిగుంట ఓల్డ్ చెక్ పోస్ట్, న్యూ చెక్ పోస్ట్, గుత్తివారిపల్లి వరకు మనం ఇంకా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అనేది మైండ్లో పెట్టుకొని గుత్తివారిపల్లి నుంచి ఏర్పేట మధ్యలో ఉన్న 8 కిలోమీటర్లో మీ పాకెట్కి సూట్ అయ్యేది అక్కడ ఇల్లు కూడా కట్టొచ్చు. ఈరోజు కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, పెద్ద దూరమేం కాదు, బస్ ఫెసిలిటీ ఉంది, సర్వీస్ ఆటోలు వెళ్తాయి, మనకు 2 వీలర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నా కూడా చక్కగా మంచి ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ. అసలు మీరు ఒకసారి 2030 నాటికి ఆ రోడ్డు ఎలా ఉంటుందో చూడండి. కొత్త కొత్త మాల్స్ వచ్చినా మీరు సర్ప్రైజ్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఒకటే ఉండేది ల్యాండ్. ఏదైనా మాల్స్ నడపాలంటే ఇంకటి మళ్ళీ వెంకటగిరి రోడ్లోకి వెళ్తే జరగవు అవి. ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తి మధ్యలోకి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. వెళ్ళి చూడండి ఒకసారి. అక్కడ కూడా ఏమున్నాయి, అక్కడంతా స్టీల్ ఫ్యాక్టరీలు, కోకోకోలా, ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తం. ఇంకా తర్వాత తొండమనాడు దాటితే అది మళ్ళీ శ్రీకాళహస్తి కింద వస్తుంది. ఈరోజు పానగల్ రైల్వే స్టేషన్, పానగల్కి ఇటువైపు అంతా అక్కడ అంకణం 2 లక్షలు ఉంది తెలుసా మీకు. మనం ఏదో శ్రీకాళహస్తి అంటే తిరుపతి కాదనుకుంటాం. ఆ పానగల్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్ వైపు వచ్చేటప్పుడు కళ్ళు తిరిగే రేట్లు ఉన్నాయి ఎకరం అంకణం కానీ. అంటే ఇంకా ఆ మధ్యలో లేదు. ఇంక ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తిలో కూడా మన అంటే అంత దూరం వెళ్లే బదులు ఈ గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ అనేది చాలా బెస్ట్. సో కస్టమర్లు 2030 నాటికి అసలు ఎట్లుంటుంది అంతెందుకు ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి 2027 ఈ టైంలో చూడండి, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో. అప్పటికే రేట్లు ఇప్పుడే గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో 65,000, 70, 80 అమ్ముతున్నారు. 1,00,000 పెట్టి త్వరలో హైవేకి ఫేసింగ్ వెంచర్లో, హైవే ఫేసింగ్ అయితే కమర్షియల్ అయితే 1,50,000, వెనకవైతే ₹1,00,000 అంకణం పెట్టి రాబోతుంది. ఒక లేఅవుట్ అయితే ఒక 18 ఎకరాల్లో రాబోతుంది. అంటే ఇప్పుడే 1,00,000కి వచ్చేసింది 25లో. 27 ఈ టైంలో చూడండి ఎంత అలర్ట్ అయిపోతారు ల్యాండ్ లార్డ్స్, ఎకరం ఉన్నవాళ్ళు, ప్లాట్లు ఉన్నవాళ్ళు. అంటే మనం ఈ ప్రపంచాన్ని వదిలేసి రేణిగుంట చంద్రగిరి మధ్యలో డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనగలరు. ఏర్పేడు వెంకటగిరి రోడ్లోకి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఇంకా మధ్యలో మిగిలిన ఈ ముక్కని నిర్లక్ష్యం చేయకుండా మీ పాకెట్లో, మీ జోబిలో ఎంత ఉందో దానికి తగ్గ బిట్ ఒకటి కొని ఉంచండి. ఈ వీడియోని మళ్ళీ 2027లో ఒకసారి చూడండి, 30లో కూడా ఇంకోసారి చూడండి. సో ఈ విశ్లేషణ చాలా యూజ్ఫుల్ అనాలిసిస్ ఇప్పుడు పెట్టింది. ఇది ఫీల్డ్ గ్రౌండ్ రియాలిటీస్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు 2 వీలర్ 4 వీలర్ వేసుకొని అలా సర్వే చేసిరండి. నేను చెప్పినవి వాస్తవాలా కాదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.